ఊర్ల పొంటే కాదు పట్నంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయి. అర్హత ఉన్నోళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు అని సోమవారం నాడు మన పటాజ్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగొగ్గా దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలి, ఎవరు చేసుకోవచ్చు, ఏమేమి అర్హతలు ఉండాలి అనే ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన ఆలోచన చేయకుండా చూడుర్రి. రైట్, పట్నంలో ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు పెట్టుకోవాలనుకునే ప్రజలారా ఈ ముచ్చట మీకోసమే. జరంత సౌండ్ పెద్దగా పెట్టుకోండి నూరి. ఈ నెల 21 తారీఖు సంధి దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇండ్ల మంత్రి పొంగులేటి సార్ చెప్పినుండే కదా. అవోగా దరఖాస్తుకు అర్హత లేదంటే మీరు 10 ఏళ్ళు పట్నంలో ఉండాలి. మీ పేరు మీద ఎసొంటి సొంతిల్లు గాని ప్లాట్ గాని ఏది ఉండొద్దు. ఏడాది ఇన్కమ్ 6 లక్షలకు మించి ఉండొద్దు. అట్లనే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఈ ముచ్చట్లన్నీ బరాబర్ ఉంటే మీ సేవ పోయి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇందుకోసం మీ సేవ ఫీజు 100 రూపాయలు అయితే ఇల్లుకు టోకెన్ అడ్వాన్స్ 10,000 రూపాయలు కట్టాలి. ఈ 10,000 గిన ఒకవేళ మీకు ఇల్లు రాకుంటే మీకు తిరిగిస్తారు. ఇల్లు వస్తే మాత్రం లబ్ధిదారుని వాటా కింద సర్కారు జమ చేసుకుంటది. అన్నట్లు పెద్ద ముచ్చట ఏంటంటే 10 అంతరాల బిల్డింగ్లు లేపి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టబోతున్నారని చెప్పుకున్నాం కదా. అవగా బిల్డింగ్ లో ఒక్కో ఇంటి కోసం సర్కారుకు 11 లక్షల రూపాయల ఖర్చు వస్తుందట. అందులో 5 లక్షలు సర్కారు భరిస్తుంది. కడమ 6 లక్షల రూపాయలు మనం పెట్టుకోవాలి. అదిగిన ఒకటే పాలు ఏం కాదు, 4 విడతలల్లో కట్టొచ్చు. ఈడికే వడవలే. ఎస్సీలకు 14%, బీసీలకు 16%, ఎస్టీలకు 5%, ఇంకా దివ్యాంగులకు 5%, అవుట్ సోర్సింగ్ ఇంకా మున్సిపల్ కార్మికుల కోసం 10% రిజర్వేషన్ ఉంది. అదిగిన 30% ఆడోళ్ళకే. ఇక మిగిలిన 50% జనరల్. ఇదంతా ఇట్లుంటే అటు ఇండ్ల ముచ్చడి మీద గరమైండు పువ్వుపాటి పెబ్బ రామచంద్రరావు సారు. దరఖాస్తుల పేరు చెప్పి జనాల కాంచి 10,000 రూపాయలు వసూలు చేసుడేంది. అప్పట రాజీవ్ స్వగృహ పేరుతో కట్టిన ఇండ్లు ఏడపోయినాయి. వాటిని రిపేర్ చేసి జనాలకి ఇస్తే మంచిగా ఉంటది కదా. ఈ కొత్త దుకాణం ఎందుకని గరమైండు ఇట్లా. ఆ ఇందిరమ్మ ఇండ్లో మేము ఇల్లు ఇస్తాము, 10,000 రూపాయలు తీసుకుంటాం, 1 లక్ష ఇల్లు కడతాం. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 7,000 ఇల్లు మాత్రం రాగలుగుతుంది హైదరాబాద్ నగరం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇక ఏదో ఒక డ్రామా చేయాలి కాబట్టి చెప్తున్నారు. వీళ్ళు 10 లక్షల మంది అప్లై చేస్తారు. 10 లక్షల మంది 10,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు. 1000 కోట్లు అంటే ప్రభుత్వము ఇది ఒక రకమైనటువంటి ఒక పేద ప్రజల నుంచి రాబడి. 1000 కోట్లు వస్తాయి వాళ్ళకు. 10 లక్షలు ఇల్లు మాత్రం 7,000 మందికి వస్తాయి. ఏదేమైనా మొదటి విడతల 7,000 ఇండ్లు ఇవ్వబోతురాట. దరఖాస్తులు గిన ఈ మంగళవారం కంచి చాలా ఆగస్టు 10 వరకు తీసుకుంటారట. కాబట్టి అర్హత ఉన్నోళ్ళు అన్ని కాగితాలు తీసుకొని మీ సేవ పోయి దరఖాస్తు పెట్టుకోరు మరిగా.